హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం స్వీట్ కార్న్ మసాలా ఎలా చేయాలో చూద్దామా? ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కింద ఇస్తే అసలు గిన్నె ఖాళీ చేసేస్తారండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి నేను 2 స్వీట్ కార్న్‌లని శుభ్రంగా ఒలిచిపెట్టుకొని అందులోకి ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని అందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి పొయ్యి అంటించి పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక మొత్తం ప్రెషర్ అంతా పోయాక చూసారు కదా! ఎలా ఉడికిపోయినాయో మెత్తగా ఉడికిపోతాయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినేయొచ్చు. ఇప్పుడు చూసారు కదా! దాన్ని మనము గిన్నెలో వడపోసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చండి. నేను నెయ్యి వేసాను. పిల్లలకి నెయ్యితోనే తింటారు, బటర్ తక్కువ అని చెప్పి నెయ్యితోనే చేస్తున్నానండి. 2 స్పూన్లు నెయ్యేసి అందులోకి స్వీట్ కార్న్ మొత్తం అందులో వేసేసి అందులోకి మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కదండి ఉప్పు. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అందులోకి ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళీ మనం దాంట్లోకి మిరియాల పొడి కొంచెం, అలాగే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. నేను కొంచెం వేస్తున్నానండి. చాట్ మసాలా వేసి ఒకసారి అటు ఇటు తిప్పేసి దాంట్లో నుంచి నీరు తేమ ఉంటుందండి. ఆ తేమ పోయేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచితే మనకి స్వీట్ కార్న్ రెడీ అండి. మీకు కావాలితే నిమ్మరసం పిండుకోవచ్చండి. నేనైతే మా పిల్లలు తినరని చెప్పిండ్లా. అంతేనండి, స్వీట్ కార్న్ రెడీ.